అమ్మ బాబోయ్, బెండకాయలు చేసి ఇంట్లో చాలా రోజులు అయిపోయిందండి. కర్రీ వచ్చేసి చాలా రోజులు కాదు, మంత్స్ అయిందని చెప్పొచ్చు. ఇంతకు ముందు అయితే వారానికి 2-3 రోజులు అయితే కంపల్సరీ మన ఇంట్లో బెండకాయ కర్రీ ఉండేది. ఇప్పుడైతే అసలు చెప్పనవసరం లేదు, పూర్తిగా ఆపోజిట్. అస్సలకి చేసుకోవడం లేదు. తిని వాటి మీద కూడా ఇంట్రెస్ట్ అయితే పూర్తిగా పోయిందనమాట. ఇక బెండకాయలు అయితే 1/2 కేజీ 1/4 కేజీ కన్నా ఎక్కువైతే అస్సలకి తెచ్చుకోవడం లేదు. ఇంతకు ముందు అయితే కేజీన్నర కంపల్సరీ. ఇప్పుడైతే ఒక పూట తింటే చాలు కదా అన్నట్టు తీసుకొని అయితే వస్తున్నాం అనమాట. ఇక్కడ బెండకాయలు అయితే అన్నీ కట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే చాపింగ్ బోర్డు మీద మీకు ఏంటో వీడియోకి స్టైల్గా చూపించాను, కానీ ఎప్పుడైనా సరే బెండకాయల్ని నేను చేతిలోనే పెట్టుకొని కట్ చేసేస్తాను. ఇక్కడ బెండకాయలన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను కదా. తర్వాత అయితే ఉల్లిపాయలు కూడా చక్కగా కట్ చేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఏంటంటే మనం బెండకాయలకి పొడవుగా కోసుకుంటేనే బాగా అనిపిస్తుంది. కొన్ని కర్రీస్కి ఏంటంటే ఉల్లిపాయలు కటింగ్ కూడా ఇంపార్టెంట్ అండి. కొన్నికైతే మనకి పొట్టిగా కట్ చేయాలి, కొన్ని అయితే ఇలా పొడవుగా కట్ చేసుకుంటే కర్రీ కూడా టేస్ట్గా ఉంటుంది. బెండకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకోవడం అయిపోయిందండి. తర్వాత వచ్చేసి పోపులో అయితే వేసేసుకున్నాను. కొంచెం అంత ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకున్నాను. దాంట్లోనే కొంచెం అంత ఉప్పు పసుపు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాను. ముక్కలు ఏంటంటే మనకి మరీ పెద్దగా వద్దు, అలాగని చిన్నగా కాదండి. నేను వీడియోలో చూపించాను కదా, స్టార్టింగ్ లో ఆ సైజ్ లో కట్ చేసుకుంటే సరిపోతుంది. లావుగా కట్ చేసుకుంటే మనకి సరిగ్గా ఏగవండి, అలా కాదని సన్నగా కట్ చేసుకుంటే ఊరికే త్వరగా మాడిపోతాయి. అందుకని చెప్పేసి ఈ సైజులో కట్ చేసుకుంటే మనకి బాగా ఫ్రై అవుతాయి. అదే విధంగా మనకి ఏంటంటే మాడకుండా కూడా ఉంటాయి. ఇక్కడ బెండకాయలు అయితే ఫ్రై చేయడం అయిపోయింది. నా దగ్గర ఉన్న అయితే కొబ్బరి కారం వేసేసుకుంటున్నాను. బెండకాయలోకి ఎప్పుడైనా సరే కొబ్బరి కారం ఫ్రైలోకి ఇలాగ వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇదేంటంటే మనకి మగ్గ్యూరు కాదండి, మగ్గ ఏపుడు అంటారు కదా, అది కొంచెం మగ్గించుకొని మనం ఫ్రై టైప్లో చేసుకుంటాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.